బడా ప్రొడ్యూసర్లకు మంత్రి కోమటిరెడ్డి షాక్, నిర్మాతలు దర్శకులు మా వద్దకు రావద్దు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారంట. ఇక సర్పంచ్ ఫలితాలపై సీఎం హ్యాపీ, 60% పైగా కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు, 14న ఢిల్లీలో మహాధర్నా అని కూడా ప్రచురించారు. ఇక మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని కూడా మరి ప్రచురించారు. ఇక మండల పరిషత్ పండుగ, మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 లేదా 27 షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. పంచాయతీ విజయాలతో సర్కార్ మంచి జోష్లో ఉందని కూడా ఇక ప్రచురించారు. ఇక చింతూరు ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగిందని, అదేవిధంగా ఏదో ఒక రోజు నేను సీఎం అవుతానంటూ మరి కల్వకుంట్ల కవిత నిన్న చేసిన కమెంట్ల గురించి కూడా ప్రచురించారు. కృష్ణారావు కాదు వెనుకున్న గుంటనక్కను వదిలిపెట్ట, బీఆర్ఎస్ నేతల అవినీతిని చిట్టా నేను ఇంకా విప్పలేదు, ఇంటి అల్లుడిని చూడకుండా నా భర్త ఫోన్ ట్యాప్ చేయించారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మీడియా సమావేశంలో కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి వీటి గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఇవి 2వ పేజీలో ఉన్నాయి, అయితే చదువుదాం. ఇక మెస్సీ రేవంత్ ఫుట్బాల్పై దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చ జరిగింది. భారతదేశ చరిత్రలో ఆడిన తొలి సీఎం రేవంత్ రెడ్డి. ఆన్లైన్లో హాట్ కేకుల్లో అమ్ముడైన మ్యాచ్ టికెట్లు, లైవ్ టెలికాస్ట్ కానున్నాయి మ్యాచ్లు, 34 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, స్టేడియం వద్ద 3000 మంది పోలీసులతో భద్రత, గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియంకు చేరుకోనున్న మెస్సీ. ఇది ఒక్కసారి చదువుదాం. భారతదేశ చరిత్రలో మరెవరూ చేయని సాహసించని కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూనుకున్నారు. ఇప్పుడు దేశమంతా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో తెలంగాణ సీఎం పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫుట్బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయి. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్ వస్తుండగా అనేక మంది రాజకీయ దిగ్గజాలు ఈ మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్నారు. భారతదేశంలో మ్యాచ్ సంచలన ఆసక్తి కలిగిస్తుంది. సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. పాసులు లేని వారెవరిని స్టేడియం పరిసర ప్రాంతాల్లోకి అనుమతించకుండా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం చెప్పుకున్నాం కదా ఇందాకడ. ఇది మాత్రం నిజంగా ఒక హైలైట్గా మనం అభివర్ణించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మరి ఆటలపై ఉన్న మక్కువ, మరి క్రీడాకారులని ఏ విధంగా ప్రోద్బలంగా చేస్తున్నారో దీని ఒక మచ్చుతనంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక మండల పరిషత్ పండుగ మనందరికీ తెలుసు. మరి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఈ నెల 23న 27న షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. పంచాయతీ విజయాలతో సర్కార్ మంచి జోష్లో అయితే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయాలతో కాంగ్రెస్ సర్కార్ ఫుల్ జోష్లో ఉంది. ఇదే ఊపులో మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పాలకవర్గాలు లేక ప్రజలకు ఫలాలు అందడంలో, పనులు జరగడంలో జాప్యం జరుగుతుండగా దీన్ని భర్తీ చేసే వ్యూహంతో అధికారిక పార్టీ ఉంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 68% ఫలితాలు సాధించి ఊపి మీద ఉన్న కాంగ్రెస్ పరిషత్ ఎన్నికల్లో 90% ఫలితాలు సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ నెల 23 లేదా 27 ఎన్నికల షెడ్యూల్ రావచ్చని తెలుస్తుంది. రాష్ట్రంలో 2026 జనవరి 26 నాటికి అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీ మండల పరిషత్ పాలక వర్గాలు, జిల్లాలో జడ్పీ పాలక వర్గాలు ఏర్పాటు చేయనున్న వ్యూహంతో మరి సీఎం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పంచాయతీలో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. ప్రజలందరూ కూడా మరి మండల జిల్లా పరిషత్తులోనూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారనడానికి ప్రస్తుతం వస్తున్న ఫలితాలన్నీ కూడా మరి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఇంపార్టెంట్గా చూసుకుంటే కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె, ఆవిడ చేసిన కామెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో ఒకరోజు నేను సీఎం అవుతా కల్వకుంట్ల కవిత చెప్పారు అంటే ఏ రకంగా ఈవిడ ఇలా మాట్లాడారు అంటే ఇక